తర్వాత ఈ తామర ఆకులు, బంగారు హిరణ్య శకలాలు, అనేకమైన పవిత్ర వస్తువులన్నింటినీ కూడా సేకరించి పెట్టుకొని వాటిని ఈ మన ఉపధానం మన మహావేది దగ్గరికి వాటిని అన్నింటినీ కూడా తీసుకొని వచ్చి మంత్రోక్తంగా మహావేదిని మీరు చూసి ఉంటారో అక్కడ అనేక మంత్రములతో ఒక్కొక్క ఇటుక కూడా ఒక్కొక్క సైజులో ఒక్కొక్క ఆకారంలో ఉంది. మీరు అవి చూస్తే తెలుస్తుంది. ఒకటి షడ్భుజి, ఒకటి అష్టభుజి, ఒకటి త్రిభుజి, ఒకటి చతుర్భుజి, అట్లా పంచభుజి, అట్లా రకరకాల ఆకారాలతో కూడిన ఇటుకలు వాటిని తయారు చేయించడానికి యజమాని గారు పడ్డ శ్రమ కానీ దానికి సహకరించిన మన ఈ తయారు చేయడంలో సహకరించిన మిగతా శ్రౌతులకు కానీ మిగతా ఋతికులకు కానీ మనం ఎంతైనా రుణపడవలసి ఉంది. ఎందుకంటే మామూలుగా ఇటుకలు తయారు చేయాలంటే అందరికీ తెలిసిన విషయమే. సహజంగా ఒక రూపు ఉంటుంది, ఆ రూపులో ఇటుకలు తయారైపోతాయి. కానీ ఇది వేదంలో దానికి ఎట్లా అయితే సైజులు చెప్పారో ఆ సైజులను అనుసరించి త్రిభుజి, చతుర్భుజి, షడ్భుజి, అష్టభుజి అలాగా రకరకాల సైజుల్లో వాటి అక్కడ తయారు చేసి ఇప్పుడు ఇష్టకోపదానం చేస్తున్నారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. తదుపరి కార్యక్రమం గురించి అక్కడనే దాన్ని టైం టు టైం వాళ్ళు మనకి విషయాలు తెలియజేస్తారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి ఇంకొక అరగంట సేపు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ప్రవర్గం మొదలవుతుంది.